Hello guys, welcome to my channel Telugu Moral Stories. Please like, share and subscribe. అడవి చివరన ఉన్న చిన్న మట్టి దిబ్బలో రెండు చీమలు ఉండేవి. పెద్ద చీమ, చిన్న చీమ. ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉండే ఆ చీమలు మంచి స్నేహితులు. పెద్ద చీమ ధైర్యవంతురాలు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించేది. చిన్న చీమ కాస్త సున్నిత స్వభావి. ప్రతి విషయాన్ని ఆలోచించేది. అయితే వారిద్దరికి ఒకే కోరిక ఉండేది. అడవిలోని జ్ఞానపు బడి, ఫారెస్ట్ స్కూల్కి వెళ్ళాలని. ఆ బడిలో అన్ని జంతువులు కలిసి చదువుకుంటాయని, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాయని పెద్ద చీమ, చిన్న చీమ విన్నారు. ఒకరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో పెద్ద చీమ చిన్న చీమను నిద్ర లేపి, చిన్న చీమ, ఈరోజు మనం బడికి వెళ్దామా అని అడిగింది. చిన్న చీమ కొంచెం భయంతో, అయ్యో పెద్ద చీమ, మనం చాలా చిన్నవాళ్ళం కదా, ఆ బడిలో పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, మనం వెళ్ళగలమా అని అంది. అయ్యో చిన్న చీమ, అలా అనకూడదు, ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అని పెద్ద చీమ ధైర్యంగా చెప్పింది. రా, మనం వెళ్దాం, బడిలో ఏముంటాయో చూద్దాం. చివరికి చిన్న చీమ ఒప్పుకుంది. రెండు చీమలు బడి వైపు నడవడం ప్రారంభించారు. దారిలో వారికి ఎన్నో ఆశ్చర్యమైన సంఘటనలు ఎదురయ్యాయి. పొదాల గుండా ప్రయాణిస్తున్న రెండు చీమలకి ముందుగా ఒక రంగురంగుల సీతాకోక చిలుక ఎదురైంది. హాయ్ చీమలు, ఎక్కడికి వెళ్తున్నారు అని సీతాకోక చిలుక చీమలని అడిగింది. పెద్ద చీమ ఉత్సాహంగా మేము జ్ఞానపు బడికి వెళ్తున్నాము, ఫారెస్ట్ స్కూల్కి అని జవాబు ఇచ్చింది. సీతాకోక చిలుక నవ్వుతూ, అద్భుతం, అక్కడ మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు, కానీ ముందుగా మీరు వాగును దాటాలి, జాగ్రత్తగా ఉండండి అని సూచించింది. చిన్న చీమ కాస్త భయపడి, వాగు అంటే నీళ్లు కదా, మనం ఈత కొట్టలేము కదా పెద్ద చీమ అని ఆందోళన వ్యక్తం చేసింది. అప్పుడు పెద్ద చీమ చిన్న చీమకి ధైర్యం చెప్పి వాగుని దాటించింది. చీమల ప్రయాణం కొనసాగుతుండగా ఒక తెల్లటి నక్క వారిని పలకరించింది. ఉష్, చిన్న చీమలు, మీరు జ్ఞానపు బడికి వెళ్తున్నారని అందరికీ తెలుసు, అందరూ మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. చిన్న చీమ ఆనందంగా, నిజమేనా, మన కోసమా, అందరూ ఎదురు చూస్తున్నారంటే ఎంత బాగుంది అని అంది. పెద్ద చీమ నవ్వుతూ, అవును, మనం ముందుకు పోదాం పదా అని చెప్పి ఉత్సాహంగా నడవసాగింది. చివరకు వారు ఒక పెద్ద రాళ్ల తోట మధ్యలో పచ్చని ఆకులతో అలంకరించబడిన అడవిలోని జ్ఞానపు బడి, ఫారెస్ట్ స్కూల్ గేటును చేరుకున్నారు. గేటు వద్ద ఉన్న ఒక తాబేలు వారిని స్వాగతించింది. స్వాగతం, మీరు చాలా ధైర్యంగా, తెలివిగా వచ్చారు, ఇక నుండి మీరు మా బడిలో భాగమే అని చెప్పింది. ఇద్దరూ ఆశ్చర్యంతో, ఆనందంతో బడిలోకి అడుగుపెట్టారు. అక్కడ అన్ని జంతువులు కలిసి చదువుకుంటున్న దృశ్యం వారిని ఆశ్చర్యపరిచింది. పెద్ద చీమ చిన్న చీమ కూడా అన్ని జంతువులతో కలిసి స్కూల్కి వెళ్ళి చదువుకోవడం ప్రారంభించాయి. పెద్ద చీమ చిన్న చీమ మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.